తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. மலருக்கு தென்றல் பகையானாலந்து பலர்ந்திட கதிரவன் துணையுண்டு வினரப்பட విన్నాను. கடவுள் தந்த இரு மலர்கள் கண் మలర్ந்த పొన్మలர்கள் అది ఎక్కువ పాట నేను ఆవిడ పడింది వాడియమ్మ వాడి వండాటం వాడి అలాగా చెప్తూ ఉండొచ్చు. ఇప్పుడు మీరు అడిగితే ఇక్కడ మనస్సాక్షితో మాట్లాడతారు మా అక్క. ఆవిడకి సాటి ఎవరు లేదు అంటారు అని అంటున్నాను నేను. వెళ్ళేటప్పుడు అందరూ అడుగుతా అలాగా చెప్పింది అని చెప్తారు వచ్చి. అది నాకు పెద్ద లేరు. సుశీలమ్మ చాలా ఆవిడంత మహాగాయని, కానీ ఎప్పుడు మీ సందర్భం ప్రస్తావన వచ్చినా కూడా మీకు మీరే సాటి. అది అందరూ ప్రపంచం ముక్త కంఠంతో ఒప్పుకునే విషయం అమ్మ. సో మరి ఈ కెరియర్లో మీరు ఘంటసాల మాస్టర్తో పాడారు, తర్వాత బాలుగారితో కూడా పాడారు కదా. బాలుతో పాడేటప్పుడు ఏదో ఏంటి ఎలా పాడతామో మాకే తెలీదు, అంత హాయిగా పాడతాం. వాడు ఏదైనా పెడితే నేను పెడతాను. నేను ఇంత సన్నగా ఉంటాడు బాలు. వచ్చేటప్పుడు భవన్ నారాయణ స్టూడియోలో అప్పుడు పాడాడు. ఎప్పుడు ఏది పాటైనా సరే వాడు ఒక్కటి ఇచ్చినా వెంటనే నేను ఇంకొకటి చేస్తాను. పంచ్ మ్యూజికల్ పంచ్ కౌంటర్ లాగా. ఏం పాటలు ఒక్కొక్క సందర్భం? అది ఇంత గుర్తులేదమ్మా. బోల్డ్ పాటలు. సన్నజాజులోయ్ కన్నెమూజులోయ్ సన్నజాజులోయ్ కన్నెమూజులోయ్ అల్లిబిల్లి సంతలోన పిల్లగాలి జాతరుంటే తళ్ళుకు బెళ్ళుకు కనవేరా పాలవెల్లి పుంతకాడ పైట కొంగు జారిపోయే పడుచు గొడవ వినవేరా వాడు పాడతాడు. అప్పుడు అల్లిపిల్లి సంతలోన పిల్లగాలి జాతరయ్య తళ్ళుకు బెళ్ళుకు కనవేరా వాడు లైన్ వేరు. ఇది వచ్చింది నేను హాయ్ హాయ్ అంట గ్యాప్లో. ఇవన్నీ మ్యూజిక్ డైరెక్టర్స్ మీకు వదిలేసేవారు, ఇంకా మీరు పాడుకోండి అని పాట కాదు. వదిలే వినేటప్పుడు బాగుంది కదా ఓకే అంటారు అంతే. పాలవెల్లి పుంతకాడ పైట కొంగు జారిపోయే పడుచు గొడవ వినవేరా అంతే. అలాగా నేను పాడేటప్పుడు వాడిస్తాడు. ఈ దీపోనికి దీపోని నువ్వు అని వస్తాడు. మన ఎన్టీఆర్ లాగా పాడి బాలు గ్రేట్ మ్యాన్, చాలా మంచి. అంత సరదాగా తీసుకుంటాడు, సరదాగా అందరితో కలిసి మెలిసి పాడతాడు. అంత ఇష్టం. మన ఇంటి దగ్గరనే ఉన్నాడు ఆవిడ. నెక్స్ట్ రోడ్డు ఉంది, రోడ్డు పక్కనే కామ్డార్ నగర్. అంత అన్యాయంగా తొందరగా వెళ్ళిపోయారు మన వదిలేసి. అదేనమ్మా రాత. ఆ కరోనా వచ్చింది కదా, కరోనాలో పాపం వాడు చనిపోయాడని అనుకోవడం ఇప్పుడు ఉన్నాడే అని ఉంది నాకు. వాడు చావలేదు, వాడికి చావే ఉండదు. వాడు ఇంకా మనలో బతుకుతూ ఉంటాడు, ఇక్కడ కూడా ఉంటాడు వాడు. అంత మంచి ఆయన. హీఈస్ అ గ్రేట్ మ్యాన్. అమ్మ, మీరు మొత్తం చిన్నప్పటి నుంచి మరి పాటలో పడిపోయారు కాబట్టి మరి చదువు కొనసాగిందా? మీది కంటిన్యూ అయిందా? లేదమ్మా, ఓన్లీ 10th వరకు. బట్ యూ స్పీక్ సచ్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్. ఎలా తర్వాత తెలీదమ్మా, అదేమో చెప్తారు అందరూ. ఇంగ్లీష్ అంటే ఈవిడ దగ్గరనే ప్రొనౌన్సియేషన్ కావాలంటారు. కూడా వచ్చాయి మీకు ఎక్కడ? జయలలిత పాడానుగా, జయలలిత రాసింది ఆ పాడాను. రాసేటప్పుడే చెప్పింది ఇది నాకు వస్తుంది పాట, అది వచ్చి ఈశ్వరే పాడాలి. ఏంటంటే నాకు ఆవిడ కరెక్ట్గా ఉంటుంది. తేడా ఏం పాడమ్మా? తమిళ్లో కదా అది. పట్టికాడా పట్టణమా. We shall meet
అట్ ద గోల్డెన్ గేట్ ఎప్పుడు చివరి వార్త కరెక్ట్గా ఉండాలి. ఇంకా ఎవరిని పాడమంటే వి షాల్ మీట్ అంటారు, రాదు. Yeah. నాది వచ్చి వి షాల్ మీట్ అట్ ద గోల్డెన్ గేట్ ఫ్రమ్ ద మార్నింగ్ ఈవినింగ్ నైట్ టిల్ ద డాన్. వి షాల్ మీట్ బీ టుగెదర్ ద మార్నింగ్ ఈవినింగ్ నైట్ టిల్ ద డాన్. అలాగా రావాలి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్. అప్పుడు వినేవారా ఇంగ్లీష్ పాటలు మీరు? యూ జస్ట్ నో, వినను. నాకు ఇట్లా పాడితే బాగుంటుంది. ఇంట్యూషన్. అదే మాదిరి తమిళ్లో కూడా అందరు పాడతారు. మా చివరి వార్త ఎవరికి తెలీదు, చివరి వార్త నాకు తెలియాలి. ఇమ్మని వస్తే అది కూడా ఇమ్మని రావాలి. ఆడవరిల్లా అంటారు, ఆడవరిల్లాం தெரியணுமே అది. அப்படி பாடணும். அதுதான் பாட்டு, இல்லைன்னா நீ பாட்டு. సూపర్. మీ ఎనర్జీకి తర్వాత మీ మెమరీకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎప్పుడో నిన్న మొన్న నేర్చుకున్న పాటలే అందరూ మర్చిపోతారు. మీకు అసలు పేపర్ లేదు, బుక్ లేదు, అలా వచ్చేస్తున్నాయి సాహిత్యం అంతా. అదే కదా నాకు ఊపిరి, అదే కదా నాకంతా ప్రాణమే మ్యూజికే. మ్యూజికే నాకు అంతా. ఈ క్రమంలో మీరు పాడుతున్నప్పుడు మీకు మెలడీస్ వచ్చాయా ఏమన్నా? అంటే అంటే నేనైతే కొంచెం ఇలాంటి సాంగ్స్ ఏ మెలడీస్ పాట పాడేవాళ్ళకి ఏ పాట అయినా వస్తుంది, కానీ నా టైపు రాదు ఎవరికి. నాకు సాటి నేనే అని చెప్పాలంటే నాకు కష్టంగా ఉంది. మిగతా వాళ్ళు చెప్తే బాగుంటుంది. అంటే వాస్తవం కదమ్మా, మీరు పాడిన పాటలు నాకు సాటి నేనే అని నాకు చెప్తే అది హెడ్ వెయిట్ కాలేదు కదా. అసలు ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఏం చెప్పినా అసలు అది నో, అలాగే చెప్పాను. మంచి మెలడీ ఇచ్చారు. కాదోడుదాన్ நான் பாடுவேன், மனதோடுதான் நான் பேசுவேன், விழியோடுதான் விளையாடுவேன், உன்மடி மீதுதான் கண் மூடுவேன், காதோடுதான் நான் பாடுவேன். சத்தியமா உண்மையா உங்க வாய்ஸ்ல ஏதோ மேஜிக் இருக்குமா? என்னம்மா நீங்கள் పాడుம்போது అది లోపల లాగేస్తుంది, అంటే మనసుని లాగేసే విధంగా అంత సూదింగ్ అండ్ అంత మ్యాగ్నెటిక్. దట్స్ ద రైట్ వర్డ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంటే మేము చిన్నవాళ్ళం, మీ ముందు ఈ మాట చెప్పడానికే వెనక అది మీరు చెప్తే చిన్నవాళ్ళంటే పెద్దవాళ్ళు అది మీరు చెప్తున్నారు కదా, అది నాకు పెద్ద గొప్ప. నాకు చిన్నవాళ్లే కావాలి, పెద్దవాళ్ళు కావాలి, పెద్దవాళ్ళ ఆశీస్సులు కావాలి. చిన్నవాళ్ళు ఇది వినేసి ఇట్లా చెప్పేటప్పుడు వాళ్ళని అలాగా పాడమంటాను. నేను పాడుతున్నాను, మీరు ఇంత లైక్ చేస్తున్నారు, మీరు కూడా అట్లాగా పాడాలి.